రే ఎరా ఇంత లేట్ అవుతుందని చెప్తే నా ఏసీ కార్ పంపించాను కదా. క్యారేజీ ఉచ్చు కొట్టారంటే మా కోసం కారు కాదు, నీ కోసం అంబులెన్స్ వస్తుంది. ఏదో బిల్డప్ లో నువ్వు నువ్వు వచ్చేసరికి టైం పడుతుందని కండలు పెంచే ప్రోగ్రామ్ పెట్టాను చూసావా. గొప్ప బాడీలే ఇల్రా, కప్పంతలో మెలో తాళంగా పోటీ. ఎక్కువ ఎక్సర్సైజ్ చేయి, కాలు చేతులు పడిపోతాయి అని. ఎరా చింతపండు ఏంటి క్యారేజీలు వన భోజనానికి వెళ్తున్నారా? వన భోజనాలకు కాదు, మన సీన్ గాడికి ఒక్కడికే. ఏమిటో ఎరా ఇక్కడే ఇలా అంటుంటే కాలేజీలో అమ్మాయిలు ఏమంటారా? మనకు అమ్మాయిలు ముఖ్యమేటండి, ఆరోగ్యం ముఖ్యంగానే. నోర్మాయ్ పడవెక్కంటూ పళ్ళు రాలిపోతాయి. మేము వచ్చేదాకా రేవులో తాళ్ళ ఇక్కడే పడండు. ఏమండే కాలేజీకి వస్తే మీరు చంపేస్తారు, వెళ్ళలేదని తెలిస్తే అమ్మగారు చంపేస్తారండి. అందుకే మీరు వచ్చేదాకా ఇక్కడే ఉండి నేను దీన్ని చంపేస్తానే. ఏంటి మేనేజర్ లేట్ అయింది? క్యారేజ్ కోసం లేట్ అయింది. అది నీకేం సరిపోతా, ఇదిగో ఈ మాత్రం సైజు ఉండాలి నీకు. ఏ మలేసరే ప్లీజ్ గిన్నెలు తినేక తీసుకొచ్చి ఇచ్చే. ఇది క్యారేజీకి పడతా. సారా కూర్చో. ఏంటే మల్లీశ్వరి, ఆ రెండో క్యారేజ్ మా అందరికీనా? కాదు, నాకు మల్లేశ్వరికి. నీకు మల్లీశ్వరికా? అదేవరే? రెండు నేనే, దిష్టి తగులుతుందని అలా చెప్పాను. ఏ లలిత, అక్కడ ఎందుకు గాని వచ్చి నా పక్కన కూర్చో దా. ఆహా పాలకొల్లు పాపాన్ని బయట జారు వేళ. ఇలాంటి యదవ పాటలు పాడితే అమ్మాయిలు పడరా? ఒక్కటిచ్చినట్టు వెళ్ళి గోదట్లో పడతావు నువ్వు. నేను పడ్డమా? మా వంశంలోనే లేదు. మా తాత ఒకసారి గోదట్లో పడి 3 రోజుల తర్వాత సేఫ్ ఇంటికి తిరిగి వచ్చేసాడు. కోసిని అంతేనా? మా తాత 6 నెలల క్రితం గోదావరిలో పడి ఇప్పుడు దాకా తిరిగి రాలేదు. చూసి చూసి మేమే ఆస్తులు పంచుకున్నాం.